సూపర్ హిట్. పవన్ కళ్యాణ్ యాక్షన్ చాలా బాగుంది, చాలా బాగుంది. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. నా సినిమాలో ఉంది, చాలా బాగుంది. ఏనొచ్చిన సినిమాలో సూపర్, బొమ్మ సూపర్. వచ్చిన పవన్ కళ్యాణ్ సూపర్. సూపర్ సూపర్ బాగుందన్న. పార్ట్ 2 కోసం వెయిటింగ్. దుమ్మరే వేస్తుంది అంతే. సూపర్ సూపర్. అంటే పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ అట్టుంది. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ సూపర్, చంపేశాడు అంతే. సెకండ్ హాఫ్లో అయితే అసలు సీట్లో కూర్చోలేము, అంత గూస్ బంప్స్. ఒక ఫైట్ అయితే క్లైమాక్స్ ముందు ఫైట్, దానికి ఇచ్చి స్టెప్ ఇచ్చేసి వచ్చేవచ్చు. సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఇప్పుడు చేసి చూస్తున్నాం. సూపర్ అనే సినిమా బాగుంది. ఇది 6 ఏళ్ళకి వేస్తారన్న. ఇది ఈ సినిమాని 6 ఏళ్ళకి వేసారు. ఆ సినిమా ఆల్మోస్ట్ కేసీబీడి. పవర్ స్టార్ యాక్టింగ్ సూపర్గా ఉంది. ఆయన లొకేషన్ కానీ, లుకింగ్ కానీ, పవర్ కానీ, ఫైట్లు కానీ, పాటలు కానీ మంచి బాగున్నాయి. సూపర్ బ్లాక్ బాస్టర్ మూవీ సినిమా. మనం ఎట్లా అనుకున్నాం అట్లా తీశాడు పవర్ స్టార్. చెప్తున్నా సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే అంతకేం లేదు. క్లైమాక్స్ అయితే మౌంటైన్ డ్యూ యాడ్ లాగా ఉంది. ఫస్ట్ హాఫ్ కోసం రావచ్చు సినిమాకి. సూపర్ సూపర్. తెలుగు రాష్ట్రాలకు ఒకడే దేవుడు. బ్లాక్ బాస్టర్, బ్లాక్ బాస్టర్ విధంగా ఉంది. ఫైట్లు సూపర్. లాస్ట్ ఫైట్ పవన్ కళ్యాణ్ గారు కంపోజ్ చేసిన ఫైట్ అయితే పెన్నడు చూడని విధంగా ఫైట్ ఉంది. అదే విధంగా క్లైమాక్స్ అయితే చూస్తే సెకండ్ హాఫ్ చూడాలి ఖచ్చితంగా అనే విధంగా ఉంది. సూపర్. సినిమాలో మూవీ బాగుంది. స్టోరీ డిఫరెంట్గా ఉంది. అసలు అన్న లుక్ అయితే వేరే లెవెల్లో ఉంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీ చూసాను ఫీలింగ్. పాటలు అన్ని బాగున్నాయి. అన్ని బాగుంది. మ్యూజిక్ ఎలా ఉంది? బాగుంది. యాజ్ యూజువల్ బాగుంది. బాలయ్య బాబు గారు ఉన్నారని రూమర్స్ ఉన్నాయి సినిమా. అంటే ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు అయితే తాండవం చూపించారు. మ్యూజిక్ మాత్రం ర్యాంప్ ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తున్నాయి. బాగుంది. ఫస్ట్ హాఫ్ వరకు సూపర్ ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయినట్టు అనిపించింది. హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది బ్రో సినిమాలో? పర్లేదు బ్రో, అంత ఏం అనిపించలేదు. సినిమాలో పాటలు ఎట్టున్నాయి? ఫైట్లు బాగున్నాయి బ్రో. అంటే ఒక్కొక్క కొత్తగా ఉన్నట్టున్నాయి. ఒక్కొక్కటి వేరే వేరే జానర్లా ఉన్నాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే బాగుంది. క్లైమాక్స్ మాత్రం అనుకోకుండా ఎండ్ అయిపోయినట్టు అనిపించింది. సినిమా ఎలా ఉంది? హైలైట్ అండి, నెక్స్ట్ లెవెల్ ర్యాంప్. అసలు మేము కళ్యాణ్ బాబు గారిని డిప్యూటీ సీఎం తర్వాత ఫస్ట్ మూవీ మేము ఎంతగానో వెయిట్ చేసిన మూవీ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఈ మూవీ కోసం ఎంతగానో వెయిట్ చేసాం. బికాజ్ కళ్యాణ్ బాబు గారిని మళ్ళీ మేము పాలిటిక్స్ తర్వాత చూడలేమేమో అనుకున్నాము. బట్ డిప్యూటీ సీఎం అయ్యాక ఫస్ట్ మూవీలో ఆయన ఎంత అందంగా ఉన్నారంటే బాబోయ్. అసలు నేనైతే ఒక డైలాగ్ చెప్పాలనుకుంటున్నాను. చెప్పచ్చా? జింకలు ఎంత బలిచినా సింహం రానంత వరకే, మూవీస్ ఎన్ని వచ్చినా పవర్ స్టార్ మూవీ రానంత వరకే. నేనైతే ఇది చెప్తున్నాను. నిజంగా పవర్ స్టార్ ఫ్యాన్ అయినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. ఎందుకంటే ఆయన హార్డ్ వర్క్ కానివ్వండి, మనం చూస్తున్నాము ఎంతో హార్డ్ వర్క్ చూస్తున్నాం. అసలు మూవీలో ఉన్నారు, ఆయన కళ్ళు చూస్తూనే అలానే ఉండిపోయాను. మూవీ ఎలా ఉందని నెక్స్ట్ అసలు సంగతి వేరు.
పవర్ స్టార్ గారిని చూడడానికైతే నేను వచ్చాను. మీరు కూడా వచ్చి ఈ మూవీని అయితే అసలు బాక్స్ ఆఫీస్ బద్దలైపోద్ది ఈ రివ్యూస్కి. నిజంగా తగ్గేదిలే, అది ఈ డైలాగ్స్ అన్ని వేస్ట్. ఎంత కలెక్షన్ రావచ్చని ఎక్స్పెక్టేషన్? కలెక్షన్ అనే మేమైతే రికార్డ్స్ క్రియేట్ చేస్తాం, జస్ట్ అంతే. స్పీచ్లెస్. ట్రెండ్ సెట్ సినిమాలో పాట ఒకటి పాడొచ్చు ఏదో ఒకటి. అంటే పాడడానికి కష్టం అండి, నేను సింగర్ కాదు కదా. డైలాగ్ ఏదైనా చెప్పండి. పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పండి సినిమాలో. పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ చెప్పండి సినిమాలో. పవన్ కళ్యాణ్ గారు డైలాగ్స్ అంటే చాలా ఉంటాయి. చిన్నది ఏదో సినిమా అంటే నేను డాన్స్ కదా, నేను డాన్స్ చేస్తాను. బట్ ఏదో సినిమా డైలాగ్ చెప్పండి. ఏదో ఒక సినిమా డైలాగ్. పవన్ కళ్యాణ్ గారు చెప్పండి. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోని, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా. మిగతా అంతా సేమ్ టు సేమ్. ఆ పాట పాడాలంటే నా వాయిస్ చాలా అందంగా ఉంటుంది. చాలా బాగుందండి మూవీ. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారి లుక్ సూపర్గా ఉంది. ఎంతైనా మా అన్న సినిమా కదా. ఆ రేంజ్లో ఉన్నాయి. కొంచెం విఎఫ్ఎక్స్ ఫెయిల్యూర్ అయ్యింది, ఒప్పుకుంటున్నాను. కీరవాణి మ్యూజికల్ లైట్గా ఫెయిల్యూర్ అయింది. క్లైమాక్స్ 10 నిమిషాలు తప్ప సినిమా అంతా చాలా బాగుంది. రికార్డ్స్ బద్దలు చేయలేదు, బట్ 2 నెలల్లో ఓజీ వస్తుంది, మొత్తం బద్దలైపోతాయి, ఇబ్బంది ఏం లేదు. నెగిటివ్ స్ప్రెడ్ చేసే నా కొడుకులందరికీ చెప్తున్నా, కరెక్ట్గా 2 నెలలే, 2 months వెయిట్ చేయండి. సెప్టెంబర్ 25 మొత్తం అన్నీ చూసుకుందాం. బాధేసింది బ్రో, నాకు బాలే రాలా అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలే వచ్చిండే ఎంత బాగుంది తెలుసా క్లైమాక్స్ అయితే. మాకు బాస్ మూవీ మాకు చించేసింది బ్రో, హైలైట్ అంతే, వదిలేదంతే, చించేసింది బాస్ మూవీ. జై బాబు, సీఎం బ్రో. ఒక్కటే బ్రో, నాన్ వేసిన కాడికి ఈ వీడియో తీసుకెళ్ళండి బ్రో. తప్పు చెప్పాడు అతను, బాలకృష్ణ రాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అతని సినిమా బాగా చూడమని చెప్పండి. సూపర్ హిట్. పవన్ కళ్యాణ్ చాలా బాగుంది. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. సినిమాలో ఉంది చాలా బాగుంది. సినిమాలో సూపర్ సూపర్. పవన్ కళ్యాణ్ బాగుందన్న, పార్ట్ 2 కోసం వెయిటింగ్, దుమ్ములే వేస్తుంది అంతే. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108. Hi Nilor, please subscribe to N3 TV.